మరి ఈ సంవత్సరం కూడా అదే విధంగా ప్రార్థన చేస్తున్నారు అని నేను అనుకుంటూ ఉన్నాను. మరి దైవ చిత్తము అలాగే మీ ఉద్దేశం ఏమైనదో నాకు తెలియదు కనుక మీరందరూ కూడా దయచేసి ప్రార్థన చేయండి. ప్రభు మీకు గొప్ప కృపను అనుగ్రహిస్తాడు అని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాము. దేవుని సంగమా, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుకున్నామండి. మూలపాఠము హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూస్తూ గురి వద్దకే మనము పరిగెత్తు వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. పౌలు హెబ్రీ సంఘముతో మాట్లాడుతున్నటువంటి మాటలండి దేవుని పిల్లలారా. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించినందున సులువుగా చిక్కులు పెట్టే పాపాలంటండి. ఎలా చిక్కులు పెడతాయి? సులువుగా చిక్కులు పెట్టే పాపాలు అంటే మనం ఏమనుకుంటామంటే ఇది పెద్ద పాపం కాదులే, ఇది పెద్ద సమస్య కాదులే, ఇది పెద్ద ఇబ్బంది కాదులే. గమనించాలి. కొంతమంది చూడండి, బాబు టీవీ చూస్తేనే పాపమా, సినిమా చూస్తేనే పాపమా అంటారు. అయితే అది ఎలా పాపం అవుతుంది అంటే, దేవుని బిడ్డలారా, అవసరమైన దాన్ని మనం చూడవచ్చు, అవసరం లేని దాన్ని మనం వదిలేయవచ్చు. అలాగనే ఏదైనా మనకు అవసరం ఉందంటే దాన్ని మంచిని తీసుకోవచ్చు, చెడ్డదాన్ని మనం విడిచిపెట్టి వారమై ఉండాలి. దేవుని పిల్లలారా గమనించాలి. ఇక కూర్చున్నాం కదా అని చెప్పి చివరి వరకు కంటిన్యూ చేయడం అది పాపమే అవుతుంది. ఎందుకంటే మన మనసు తప్పిపోతుంది. మీరు చూడండి, టీవీ దగ్గర కూర్చుని ఏదో ఒక సీరియల్ చూస్తారు. మీరు ఏం చేస్తారు? ఒక సీరియల్ చూస్తారు. సీరియల్ చూస్తూ చూస్తూ ఇలాగా ఉదయకాలం 11 అయిపోయింది. ఏమైపోయిందండి? 11 అయిపోయింది. అయ్యో మందిరంలోకి ప్రార్థనకు వస్తామని చెప్పాం కదా అని చెప్పి గబగబా కథ తలకాయ దూకుని కథ పౌడర్ రాసుకుని బైబిల్ పెట్టుకుని పరుగు 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 వచ్చేస్తారు. వచ్చేసి నువ్వు మోకరించి ఇక్కడ ఆ సీరియల్ని కళ్ళ ముందుకు రాకపోతే నన్ను అడుగు. అవునండి, కళ్ళు మూసుకుంటే అదే కనిపిస్తుంది మన కళ్ళ ముందు. ఎందుకంటే ఏకాగ్రత నీకు సరిపోదు, ఏకాగ్రత నీకు కుదరదు. ఏకాగ్రత లేకుండా నువ్వు మోకరించి మొరపెడుతున్నా కేవలము శరీరముతో ప్రార్థన చేస్తున్నావే తప్ప ఆత్మతో చేయటం లేదు. అర్థమవుతుందమ్మా? ఎప్పుడైతే నువ్వు ఆత్మ పూర్ణురాలై ఆత్మతో మొరపెడుతూ ఉన్నావో ఆ మొర్ర ప్రభు పాదాల వద్దకు చేరుకుంటుంది. నామకార్థంగా శరీరముతో నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థన ప్రభు సన్నిధికి చేరలేదు, ఇక్కడే ఉంటుంది. కానీ నీవు కూడా గుంపులో ప్రార్థనకు వచ్చిన వాడవై వచ్చిన దానవై ఉంటావు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువులోకి రాకపోవడము, రక్షణ పొందకపోవడము, మేము కూడా ఎక్కడైనా ఒక సినిమా దగ్గర కూర్చుంటే ఇతర దేశంలో సినిమా కంప్లీట్ అయ్యే వరకు లెగిసేవాళ్ళం కాదు. సరే ప్రార్థన టైం అయిపోయింది, ప్రార్థన చేద్దామని చెప్పేసి అప్పటికి ఇంకా నేను బాప్తిసం పొందలేదు కానీ వెళ్తున్నాను. అలాగా ప్రార్థనకు మోకరిస్తే మా కళ్ళ ముందు ఆ సినిమా మెదులాడుతూ ఉండేది. ఆ సినిమాలో చెప్పిన మాటలు మా చెవుల్లో మారుమ్రోగుతూ ఉండేవి. ఎందుకంటే సమయాన్ని గడుపుతున్నాం, మోకరించామన్న పేరుంది కానీ దానివల్ల ఏ ఉపయోగము కూడా లేదు. అలాగనే చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈరోజు ప్రార్థనకి వెళ్తున్నాం, ప్రార్థనలో మోకరిస్తున్నాం అని చెప్పుకుంటున్నారు తప్ప దానివల్ల ఏ ఉపయోగం లేదు. ఎందుకంటే వారి యొక్క ఆత్మ వారి మనసు ఏకీభవించటం లేదు, శరీరం ఒక్కటే ఏకీభవిస్తూ ఉంది. ఆత్మ ఏకీభవించినప్పుడు నీ పక్కన ఏముందో నీకు తెలియదు. ఏకాంతముగా ప్రార్థన చేయాలని భక్ష్యం గారు ఒక రోజున అరణ్య ప్రాంతంలోకి వెళ్ళిపోయాడంటండి. ఒక కొండ ఒకటి ఎన్నుకున్నాడు. ఆ కొండ మీదకి వెళ్ళిపోయి రాత్రి 9-10 అడవిలోకి వెళ్ళిపోయాడు. కొండ మీద ఉండి ఆయన మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా గమనించాలి. రాత్రి 12 దాటిపోయింది, 1 గంట దాటిపోయింది, 2 దాటిపోయింది, 3 అయిపోయింది అంటండి. అప్పుడు ఆపాడు ప్రార్థన. కళ్ళు తెరిచి చూస్తే పక్కనే పులి పడుకుని ఉందంటండి. ఎందుకంటే దాని స్థానం అంటండి అది. ఈయన మోకరించి ప్రార్థన చేసే స్థానం ఎవరిదండి? పులి స్థానం. అంటే తన పక్కనే పులి వచ్చినా సరే ఆయనకి ఏమి తల్లలేదు,
ఆత్మతో దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా గమనించాలి. మనల్ని అలాగే అడవిలోకి వెళ్ళు, ఎడారిలోకి వెళ్ళు ప్రార్థన చేయమంటలేదు. మన ఇంట్లో మనల్ని ప్రార్థన చేయమంటాడు ఆయన. మీ ఇంట్లోకి వెళ్ళండి, తలుపేసుకోండి, రహస్యంగా ప్రార్థన చేయండి అన్నాడు. ఆ రహస్య ప్రార్థన ఏమై ఉండాలంటే ఆత్మతో చేయుదై ఉండాలి. పొయ్యి మీద ఎసరెడుతున్నాం, మోకరింతున్నాం, ఎసరు శబ్దం, మరుగుతున్న శబ్దం మన చెవుల్లోకి వస్తుంది. దేవుని పిల్లలారా కాదు. వీటి వలన ఏ ప్రయోజనము కూడా ఉండదు. ప్రార్థన చేస్తున్నావా? చేస్తున్నానండి, కానీ ఎలా చేస్తున్నావంటే ఆత్మతో చేయటం లేదు. దేవుని పిల్లలారా గమనించాలి. వాక్యాన్ని వినుచున్న సోదరుడు నామకార్థం అయిపోతుంది. ఏమైపోతుందండి? నామకార్థం అయిపోతూ ఉంది. నామకార్థంగా మనం ఎన్ని సంవత్సరాలు యేసు ప్రభువులో నడిచినా ఏమైపోతుందంటే ఉపయోగం లేదు. మీకు అంటుంది కదా, ఎంత చదువు చదివి ఎన్ని విన్నను గాని ఈనుడు అవగుణంబు మానలేడు. కొంతమంది చూడండి ఎంఏ చదివామంటారు, కానీ వాళ్ళు ఉన్న గుణం మారదు. చదువుకున్నా సరే ఏం మారదండి? ఆ గుణము అనేటటువంటిది మారదు. అది చదివాడు కానీ మార్పు లేదు. దేవుని సంగమా. అయితే మూడవదిగా ఏం చెప్పుకున్నామంటే యేసు వైపు చూస్తే ఏం కలుగుతుందంటే సహాయం కలుగుతుందంటండి. ఏం కలుగుతుంది? కీర్తన గ్రంథము 121వ దావీదు కీర్తన 1-2 వచనాలు మనం చదువుకుందామండి. కొండల తట్టు నా కనులెచ్చున్నాను, సహాయము నాకు ఎక్కడి నుండి వచ్చును. కొండల తట్టు అనగా ఒక్కొక్కరిని చూసి అనుకుంటాం మనము, అయ్యో వీళ్ళు మనకి సహాయపడతారేమో. ఇక్కడ ఆర్విల్లో ప్రార్థన జరుగుతూ ఉంది. ఆర్విల్ ఏం జరుగుతూ ఉంది? ప్రార్థన జరుగుతూ ఉంది. నేను ఇక్కడికి రావాలి, ఇక్కడి నుంచి మళ్ళీ విమలమ్మ గారిని పాలు పంపించాలి, పాల్లో ముగించేసి ప్రార్థనలో పెట్టి నేను ఇక్కడికి వచ్చేస్తున్నాను, ఇక్కడి నుంచి మళ్ళీ ఆవిడ అక్కడికి పంపించాలి. సరిగ్గా ఆ పొలాల్లోంచి 3 బోధులు కానించి వచ్చిన్నాం. అక్కడికి వచ్చేసరికి బండి స్లిప్ అయింది. బండితో పాటు నేను కూడా బోధులు పడిపోయింది. దేవునికి స్తోత్రం. కాలేమో బండి కింద ఉండిపోయింది, ఆ బండి కింద ఉండిపోయిన కాలేమో బురదలో ఉండిపోయింది, రెండో కాలేమో అవతల ఉండిపోయింది. ఈ కాళ్ళు లాక్కున్నామంటే ఈ కాలు కొడతలేదు, ఈ కాళ్ళు కూడ తీసుకున్నామంటే ఈ కాలు పని చేయటం లేదు. గట్టిపోయిన ఒక ఆయన కూర్చుని ఉన్నాడు. పాపం అలాగే చూస్తున్నాడు, కానీ అయ్యో పడిపోయాడు ఇతను, ఎవరో కొన్ని లెగజేద్దామని దగ్గరికి రావట్లేదు ఆయన. మెల్లింగా నేనే లెగిశాను, కానీ బండి లాగాలి. బోధులోంచి బండి పైకి నా ఒక్కడి వల్ల అవుతలేదు. ఈలాగా ఎవరో ఒక ఆయన వచ్చాడు. అయ్యో పడిపోయారు ఏంటండి అన్నాడు. అవునండి బాబు అన్నాను. ఆయన నేను కలిపి జాగ్రత్తగా బండిని పైకి లాగాం. స్టార్ట్ చేస్తుంటే చాలాసేపు స్టార్ట్ అవ్వలేదు, కానీ చేయగా అయ్యింది. అది నీళ్లు తాగిందో ఏమి తాగిందో దేవునికే మహిమ. ఈ కాళ్ళలోకి వెళ్ళి మొత్తం బురదంతా కడుక్కుని మరలా అక్కడి నుంచి ప్రయాణం చేసి ఆర్విల్లి రావడం జరిగింది. దేవుని పిల్లలారా, ఈ విషయాన్ని మీకు ఎందుకు చెబుతున్నాను అంటే, ఎవరైనా మనకు సహాయం చేస్తారేమని ఆపదలో ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం? ఇప్పుడు కాలువ యొక్క వరబడికి కొట్టుకుపోయే చీమ కంటండి చిన్న గడ్డి పరగ దొరికినా దాని మీద పట్టుకుంటుంది. అలాగనే మనం కష్టంలో ఉన్నప్పుడు ఒక చిన్న వస్తువు దొరికినా దాన్ని పట్టుకుంటాక మనము ప్రయత్నం చేస్తాం, ఏమో సహాయపడుతుందేమో అని. ఇక్కడ కొండల తట్టు నా కనులెచ్చున్నాను అనగా కొండలు బలమైనవి, బలమైన వాటి వైపు మనం చూస్తాం. వీళ్ళ వల్ల మనకి సహాయం కలుగుతుందేమో, వీరు మనకి సహాయపడతారేమో, వీరు ఏదైనా మనకు ఉపకారం చేస్తారేమో, కొన్ని చూద్దాం. సహజం, ఇదేమి తప్పేమి కాదు, కానీ మనిషి యొక్క ఆలోచన. దేవుని పిల్లలారు గమనించాలి. అయితే ఆయన ఏమన్నాడు? సహాయం ఎవరి వల్ల కలుగుతుందంటండి? దేవుని వల్లే. దేవునికి స్తోత్రం. ఎవరు నీకు సహాయం చేయరు. ఈ లోకంలో ఎవరు నీకు సహాయం చేయరు. అందులోకి ఎవరికన్నా చేస్తారేమో తప్ప యేసు ప్రభువుని నమ్ముకున్నామంటే అసలు చేయరు సహాయం. అవునండి, దారికి పోయేటటువంటి వ్యక్తి కన్నా సహాయం చేస్తారేమో తప్ప దేవుణ్ణి నమ్ముకున్నామంటే సహాయం చేయరు. ఎందుకంటే ఆడు దేవుణ్ణి నమ్ముకున్నాడు కదా, ఆడు దేవుడు ఏం చేస్తాడో చూద్దాం అంటారు. ఆడు దేవుణ్ణి నమ్ముకున్నాడు కనుక ఆడు దేవుడు చేయడా, ఆడు దేవుడు రాడా, మాట్లాడితే ముసుగేసుకుని వెడుతూ ఉంటారు కదా, ఆడు దేవుడు వస్తాడులే. ఇలారా మన దేవుడు వస్తాడు. సహాయం అందించడానికి ఆయన ఏం చేస్తాడు? ఆయన
దేవుని పిల్లలారా, మేఘములపై ఆయన వాచును, మేఘములను తన మాటుగా చేయును. మేఘములపై ఆయన వాచును, మేఘములను తన మాటుగా చేయును. ఉరుములు మెరుపులు మేలుగా చేసి అపజయమిచ్చును అపవాదికిని, అపజయమిచ్చును అపవాదికిని. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది. దేవునికి స్తోత్రం. యోబు గ్రంథము 26వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం దైవ ప్రజలారా. యోబు గ్రంథము 26వ అధ్యాయం అండి 2వ వచనాన్ని మనం చదువుకుందాం. ఏమండి? జ్ఞానము లేని వారికి అమ్మా 26:2 అని చెప్పాను కదా. శక్తి లేని వానికి నీవు ఎంత సహాయము చేసితివి, బలము లేని బాహువును ఎంత బాగుగా రక్షించిందివి. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు ఆయన? శక్తి లేని వానికి ఎంతగా సహాయం చేశావు. అవునండి, మనం ఎవరం చెప్పండి? శక్తిహీనులం. మనం ఎవరమండి? శక్తిహీనులం. ఒకసారి ఒక 20-25 సంవత్సరాలు వెనక్కాలండి. అప్పుడు ఎలాగున్నాం మనము, ఇప్పుడు ఎలాగున్నాం, ఈ తేడా మనకు బాగా తెలుస్తుంది. అయితే ఇప్పుడున్న ఈ స్థితికి రావటానికి ఎవరు సహాయపడ్డారు? అమ్మ, మన బంధువుల, చుట్టాల, స్నేహితుల, నాన్నవారా? అమ్మ, ఎవరు సహాయపడ్డారంటే ఆ రోజుల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ రోజుల్లో ఎవరి సహాయము మనకు దొరకలేదు, ఒక దేవుని సహాయం తప్ప. అందుకే అన్నాడు, శక్తి లేని వానికి ఎంతగా నువ్వు సహాయపడ్డావు. అవునండి, ఆ రోజులు మనకు శక్తి లేదు. దుబాయ్ వెళ్ళాలంటే 25 ఏళ్ళు మనకి ఎవరు అప్పు ఇచ్చేవారు కాదు. ఏం తాగట్టేడతామని అడిగేవారు. మన దగ్గర పొలం లేదు, ఇల్లు లేదు, ఇల్లున్న మన పేరు మీద పన్ను రసీదు లేదు, మన దగ్గర ఏమీ లేదు తాగట్టేడతాకి. ఎవరినన్నా మధ్యలో జామీన్ ఉంటామంటే ఎవడు ఉండేవాడు కాదు. అటువంటి పరిస్థితుల్లో ఎక్కడా ప్రయత్నం కాక వెళ్ళి మళ్ళా దేవుడి దగ్గర మోకరించి ప్రార్థన చేస్తూ ఉండగా ఎవరో ఒకరి హృదయాన్ని కలిగించిన దేవుడు వాడు కౌరంపి డబ్బుల కోసం ప్రయత్నం చేస్తున్నామంట కదా, మేము ఇస్తాం అని చెప్పి అన్నటువంటి సందర్భాలు లేవంటవా? బోల్డన్ని దేవుని బిడ్డలారా గమనించాలి. అవునండి, మా 70, 71, 72 కాడి నుంచి మనం ఎత్తుకుంటా వస్తే ఈ సందర్భాలన్నీ అటువంటివి. మనం ఏమీ డౌట్ పడక్కర్లేదు సంఘమా. ఎందుకంటే నీకు సహాయము చేయగలిగిన వాడు ఆయనే. బలము లేనటువంటి మనకు ఎంతగా సహాయం చేశాడు ఆయన. ఒక ఇల్లు కట్టలేం అమ్మా, ఒక ఇల్లు కట్టలేం, ఒక పెళ్లి చేయలేం, ఒక పొలం కొనలేం, ఏ పని మనం చేయలేం. మనం బలహీనులము. అటువంటి బలహీనమైన బ్రతుకుల్లో ఆయన చేసిన కార్యాలు ఎంత గొప్పవో దేవుని పిల్లలారా గమనించాలి. అయితే వాక్యం అంటూ ఉంది సంగమా, మొదటి తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం సంగమా. అయ్యా అమ్మా, సత్క్రియలకు పిల్లలను పెంచి పరమేశ్వరులకు ఆతిథ్యం ఇచ్చి పరిశుద్ధుల పాదాలు కడిగి శ్రమ పడుతున్న వారికి సహాయము చేసి ప్రతి సత్కార్యము చేయి మూలుకున్నదైతే ఆమెను విధవరాండ్ర లెక్కలో చేర్చుము. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా గమనించాలి. విధవరాలు ఏ పరిస్థితుల్లో ఉన్న ఆమెని విధవరాల లెక్కలో చేర్చమన్నారో ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా పౌలు ద్వారా మాట్లాడించాడు. అమ్మ గమనించాలి దేవుని సంఘమా. అయితే అమ్మ, వీరికి సహాయం ఎలా వస్తుంది అంటే శ్రమ పడుతున్నటువంటి ఆమెకు సహాయపడమంటూ ఉన్నాడు. శ్రమ పడుతున్నటువంటి ఆమెకు సహాయపడమంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలు గమనించాలి.
అయితే మరియు వాక్యం అంటూ ఉంది, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం అంటూ ఉంది, దేవుని బిడ్డలారా, తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. ఏమయ్యాడండి ఆయన? తాను శోధింపబడి ఏం పడ్డాడంటండి? శ్రమ పొందాను కనుక. శోధింపబడినంతలో ఎంతో ఆనందం, ఎంతో సంతోషం, పరమానందమే. శోధింపబడినంతలో ఎంతో ఆనందం, అయినను పయనము ఆగదు. నే యాత్రికుడను, నే క్రైస్తవుడను, నే యాత్రికుడను, నే క్రైస్తవుడను, నా పయనం యేసుతో, నా పయనం యేసుతో. దేవునికి స్తోత్రం. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము, దేవుని బిడ్డలారా, 27వ వచనాన్ని మనం చదువుకునే వారమై ఉందామండి. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం అండి, 27వ వచనాన్ని మనం చదువుకుందాం. అకయకు పోదలిచినప్పుడు అతన్ని చేర్చుకొనవలనని సోదరుడు ప్రోత్సాహపరచుచు అక్కడి శిష్యులకు వ్రాసిరి. అతడు అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేసెను. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలారా, వాక్యాన్ని వినుచున్న సోదరుడా సోదరి, నమ్మిన వారికి అంటండి ఎంతో సహాయం చేశాడంటండి తను. అమ్మా, దేవుని బిడ్డలారా గమనించాలి. వాక్యాన్ని వినుచున్న సోదరుడా సోదరి, ఇతడు విశ్వసించిన వారికి అంటండి చాలా సహాయం అందింది. అయితే సహాయం ఎవరి వలన అంటే వాక్యం అంటూ ఉంది, దేవుని వలనే కలుగుతుంది అని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాము. అమ్మా, సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నావా? ఈ లోకంలో నీకు ఏ సహాయం అన్నా కలగాలి అంటే ఒక్క దేవుని వలననే అని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, యేసు వైపు చూస్తే మూడవదిగా ఏం కలుగుతుందండి? సహాయము కలుగుతుంది. సంగమా గమనించాలి. 4వదిగా ఆయన వైపు చూస్తే వెలుగు కలుగుతుంది. కీర్తన 34వ దావీదు కీర్తన 5వ వచనాన్ని మనం చదువుకుందామండి. 34వ దావీదు కీర్తన 5వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని బిడ్డలారా, వారు ఆయన తట్టు చూడగా, ఆయన తట్టు చూడగా ఏం కలిగిందంటే వెలుగు కలిగిందంటండి. దేవుని పిల్లలారా, చీకటిలో ఉన్నటువంటి పిల్లలందరూ, చీకటిలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా వెలుగై ఉన్నటువంటి యేసుక్రీస్తు వైపు చూడగా ఏం కలిగిందంటే వారికి వెలుగు కలిగింది. ఏం కలిగిందండి? వెలుగు కలిగింది. దేవుని బిడ్డలారా, వెలుగువై ఉన్న దేవ వేల ప్రణతులు, వెలుగువై ఉన్న దేవ వేల ప్రణతులు, సూర్యబింబ చంద్రబింబ తార రాశికి, జీవిలోని కండ్లకోను వెలుగున సంగి, వెలుగు చీకటి వేరు చేసిటివి, వెలుగు చీకటి వేరు చేసిటివి, అనాది వ్యక్తివైన దేవాత్మ స్తోత్రముల్, అనాది వ్యక్తివైన దేవాత్మ స్తోత్రముల్, అంతము లేని తండ్రి అనంత స్తోత్రము, ఎవరునో చేయలేదు నిన్ను మా ప్రభు, నీ అంతటా నీవయ్యున్నావు. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లార వాక్యం అంటూ ఉంది. వారు ఆయన తట్టు చూడగా వారికి ఏం కలిగిందంటే వెలుగు కలిగిందంటండి.
మా లోకంతో చూస్తే చీకటి కలుగుతూ ఉంటుంది, దేవునితో చూస్తే మనకి వెలుగు కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆయన వెలుగై ఉన్నటువంటి వాడు. ఆయన దేవుని పిల్లలారా గమనించండి. చీకట్లో వారు నడవలేకపోతూ ఉన్నారు. అయితే ఐగుప్తీయులందరికీ కూడా చీకటి అయిపోయింది. ఆ చీకట్లో వారు నడవలేకపోతూ ఉన్నారు. ఇశ్రాయేలీలందరికీ కూడా వెలుగై ఉన్నదంటండి. ఇశ్రాయేలీలందరికీ ఏమై ఉన్నదండి? అది వెలుగై ఉంది. కనుకనే ఐగుప్తీయులకని చీకటి అయింది కనుక ఇశ్రాయేలీని వారు సమీపించలేకపోతూ ఉన్నారు. ప్రియులారా గమనించండి. వాక్యాన్ని వినుచున్న సోదరుడా సోదరి, అయితే ఇక్కడ వాక్యం ఏం చెబుతుందంటే, ఆ దేవుని యొక్క మా కనికరమును బట్టి దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడండి? వెలుగై ఉన్నాడు గనక చీకట్లో నడుస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఆ వెలుగై త్రోవ చూపించేవాడంటండి. ఆయన కీర్తన 119వ దావీదు కీర్తన 105వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే 119వ దావీదు కీర్తన, నీ మార్గము మన పాదములకు దీపమై ఉన్నది. అంటే నడవటానికి వెలుగుంటే తొట్టిల్లిపోకుండా మనం నడుస్తాం, చీకట్లో నడవలేం కదా. అలాగనే ఈ లోకమనే చీకట్లో మనం నడవాలి అంటే ఆయన వాక్యము ద్వారా నడవాలి మనము. ఎందుకంటే ఆయన వాక్యము మనల్ని సరిగా నడిపిస్తూ ఉంటుంది. మనం ఎలా నడవాలో తెలీదు, ఏది చెయ్యాలో ఏది చేయవచ్చో, ఎటు వెళ్ళాలో ఎటు వెళ్ళకూడదో మనకు తెలియదు. కనుక ఇప్పుడు ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని మనం చేతబట్టుకున్నామో అప్పుడు మనం నడవడికి అంతా కరెక్ట్గా ఉంటుందంటండి. ప్రియులారా, వాక్యాన్ని వినుచున్న సోదరుడా, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది. మనము నడుస్తున్నటువంటి మార్గానికి ఏమవుతుందంటే అది వెలుగై ఉంటుందంటే దేవుని బిడ్డలారా గమనించాలి. కీర్తన 97వ దావీదు కీర్తన 11వ వచనాన్ని మనం చదువుకుందాం. అయ్యా వెలుగును అమ్మా విన్నారా దేవుని బిడ్డలారా? దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తుందో మనము చదువుకుందామండి. నీతిమంతునికి అమ్మా కలిగే వెలుగు అంటండి అది. అమ్మా నీతిమంతునికి కలిగే వెలుగు అని దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. యథార్థ హృదయుల కొరకు ఆనందం అంటండి. నీవు యథార్థ హృదయముతో ఉన్నావు అంటే ప్రభు ఎడల సంగమా నీవు ఆనందముతో ఉంటావు. అలాగనే ఇక్కడ వాక్యాన్ని గమనించినట్లయితే దేవుని పిల్లలారా, దేవుని యొక్క వాక్యము అది నీతి మంతుల కొరకు వెలుగై ఉన్నది అని వాక్యము సెలవిస్తూ ఉన్నదండి. ఇంకను ప్రభు అంటారు, యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఆయన యోహాను సువార్తలో ఏమంటున్నారో ఒకసారి చూద్దామండి. మనం 8:12 చదువుకుందామండి. ఈ లోకమునకు వెలుగును. చూసారా, యేసు ప్రభు అంటూ ఉన్నారు, ఆయన ఈ లోకానికి ఏమై ఉన్నాడంటండి? వెలుగై ఉన్నాడు. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండనని వారితో చెప్పాను. యేసుక్రీస్తు ఏమై ఉన్నాడంటే వెలుగై ఉన్నాడు. ఆయన ప్రతి మానవుడు కూడా ఆ వెలుగై ఉన్నటువంటి ఆయన్ని వెంబడించాలి. మనం ఎప్పుడైతే ఆయన్ని వెంబడిస్తూ ఉన్నామో అప్పటికి చీకట్లో మనం నడవము. ప్రియులారా, వాక్యాన్ని వినుచున్న సోదరుడా సోదరి, అయితే యేసుక్రీస్తు వైపు మనం చూస్తే 4వదిగా ఏం కలుగుద్ది అంటే వెలుగు కలుగుద్ది. లోకంలో ఉన్నటువంటి మనుషులు అనేకులు ప్రభు తట్టు చూడలేకపోతూ ఉన్నారు. ప్రభు తట్టు వారు చూడలేకపోతూ ఉన్నారు. ప్రభు తట్టు చూసినా కేవలము ఒకవేళ నామకార్థంగానే చూస్తున్నారు తప్ప ఆత్మతోని సత్యముతోని వారు ప్రభు తట్టు చూడలేకపోతూ ఉన్నారు.
ఇలా 5వదిగా యేసు ప్రభుతో చూస్తే సిగ్గు కలగదు. అమ్మ కీర్తన 34వ దావీదు కీర్తన 5వ వచనాన్ని మనం చదువుకుందామండి. వాడు ఆయన తట్టు చూడగా వారి ముఖములు ఎన్నటికీ లజ్జింపకపోవును. అనగా దేవుని వైపు చూసే వారికి ఏం కలగదంటండి? సిగ్గు కలగదు, సిగ్గుపడరు. అమ్మా దేవుని వైపు చూసే వ్యక్తి ఎవరైనా సరే సిగ్గుపడరు. ఎలాగా? ఇప్పుడు అనుకుందాం, సపోజ్ మనకి ఏదో ఒక అవసరం వచ్చింది, ఒక అక్కరత వచ్చింది. ఈ పక్కోళ్ళకి ఆ పక్కోళ్ళకి తెలుస్తుంది మనకు అక్కర ఉంది, అవసరం ఉందని. ఆ అవసరం మనకు తీరలేదు. వాళ్ళు ఏమంటారంటే, అమ్మ నువ్వు దేవుడిని నమ్ముకున్నావు కదా, ప్రార్థన చేయించుకుంటావు కదా, దేవుని మీద ఆధారపడ్డావు కదా, పాపం దేవుడు కూడా సాయం చేయలేదేమో అంటూ ఉంటారు. అటువంటప్పుడు మనం ఏమవుతుందంటే సిగ్గుపడతాం. మనలో కూడా అనుమానం రేకెత్తుంది. అయ్యో నిజమే, మనం ప్రార్థన చేసుకున్నాం, నాయన సాక్ష్యం చెప్తాం అనుకున్నాం, అమ్మా పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించాం అనుకున్నది జరగాలని క్లియర్గా చెప్పకుండా, దేవుని బిడ్డలారా ఇలాగ ఇన్ని విధాలుగా మనం ట్రై చేసినా మనకు అవ్వలేదు నిజమే అనేటటువంటి సిగ్గు మనలో పుడుతుందంటండి. దేవుని బిడ్డలారా నిజముగా నువ్వు ప్రభు తట్టు చూస్తే ఒకవేళ నీ కార్యము జరగకపోయినా నువ్వు సిగ్గుపడవు. ఏం పడవండి? సిగ్గుపడవు. అమ్మా నువ్వు ఇబ్బంది పడక్కర్లేదు. జరిగించడానికి ఆయన సమర్థుడు. ఒకవేళ జరిగించలేదు అంటే కారణం ఏంటో మనకు తెలీదు. సమయం ఉందో, లేకపోతే అది అనుకూలము కానిదో, లేకపోతే మరొకటో ఏదో ఒక కారణం ఉంటుంది తప్ప అంత మాత్రం చేత మనము సిగ్గుపడవలసినటువంటి పనేమీ లేదు అని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా ప్రభు తట్టు చూస్తే ప్రతి ఒక్కరు కూడా సిగ్గు కలగదు. అమ్మ కీర్తన 25వ దావీదు కీర్తన 3వ వచనాన్ని మనం చదువుకుందామండి. 20 నీ కొరకు కనిపెట్టిన వారు, అమ్మ విన్నారా? నీ కొరకు కనిపెట్టేవారు ఏమవుతుందండి? అమ్మ సిగ్గు నొందరు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా గమనించాలి. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునో సిగ్గునొందడు. అంతే కదండి. మరి దేవుని కొరకు మనం ఎదురు చూసేవారు సిగ్గుపడక్కర్లేదు. దేవుని కొరకు మనం కనిపెట్టేవారు సిగ్గుపడవలసిన పని లేదు. నోవాహు కనిపెట్టాడు. దేవుని మాటల కొరకు నోవాహు ఆశలో కనిపెట్టాడు. ఇప్పుడు నోవాహు సిగ్గుపడ్డాడా? లేకపోతే నోవాహుని యాలం చేసిన వారు సిగ్గుపడ్డారా అంటే, దేవుని బిడ్డలారా నోవాహుని ఎవరైతే యాలం చేశారో వారు సిగ్గుపడ్డారు. అంతే తప్ప నోవాహు సిగ్గుపడలేదు. తగిన కాలంలో తగిన సమయంలో నోవాహుకి సహాయం అందింది. అలాగనే దేవుని నమ్మిన నీవు, దేవుని వెంబడిస్తున్న నీవు సిగ్గుపడవలసిన పనేమీ లేదండి. లోకమంతా కలిపి నిన్ను ద్వేషించినా నీవు సిగ్గుపడక్కర్లేదు. దేవుని పిల్లలారా గమనించాలి. ఇక్కడ వాక్యము అదే అంటుంది. అమ్మ ఇంకా ఏమంటున్నాడు? యెషయా గ్రంథము 54వ అధ్యాయము 4వ వచనములో అంటాడు ఆయన, భయపడకము అమ్మ భయపడకము, నీవు సిగ్గుపడనక్కర్లేదు, అవమానమని తలంచకము. అమ్మ ఏం పడనక్కర్లేదండి? నీవు లజ్జపడనక్కర్లేదు. నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచెదవు, నీ వైధవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకొనవు. దేవుని బిడ్డలారా ఇక్కడ దేవుని యొక్క వాక్యము మాట్లాడుతూ ఉంది. భయపడకము, నీవు సిగ్గుపడనక్కర్లేదు. అయితే వైధవ్యపు నిందను కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోని అవసరం లేదు. ఎందుకంటే నిన్ను సృష్టించిన వాడు నీకేమై ఉన్నాడు? భర్త అయి ఉన్నాడు. ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా అంటండి ఆయన. దేవుని పిల్లలారా గమనించాలి. మనకి ఎవరయ్యా భర్త అంటే ఆయనే. అయితే ఆయనకు మారుగా ఈ లోకంలో మనకు ఒక భర్తనిచ్చాడు. ఆయనకు మారుగా. భర్త అంటే భరించేవాడు. భర్త అంటే ఎవరండి? భరించేవాడు. అమ్మ యేసుక్రీస్తు భరించాడు, సమస్తాన్ని భరించాడు. ఆయన
మన పాపాలను భరించాడు, మన అపరాధములను భరించాడు, మన దోషములను భరించాడు, మన తప్పిదములను భరించాడు. ఆయన పొందుతున్నటువంటి ఆ కొరడా దెబ్బలు మనం చేసిన పాపములు, దోషములు, అతిక్రమములు, తప్పిదములు దేవుని పిల్లలారా గమనించాలి. వాక్యాన్ని వినిచిన సోదరుడా, సోదరి, అయితే వాక్యము మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనము జాగరూకులై ఉండాలి అని ప్రభువు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనములో పౌలు రోమా సంఘముతో మాట్లాడుతూ ఏమంటున్నాడు మరి కొంచెం చూద్దాం. ఎట్లనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. విన్నారా ప్రియులారా? ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో క్రొమ్మరింపబడి ఉన్నది. నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. నువ్వు నిరీక్షిస్తూ ఉన్నావు. అబ్రహాం ఎదురు చూశాడు. అబ్రహాం ఏం చేశాడండి? ఎదురు చూశాడు, సిగ్గుపడలేదు. అబ్రహాం నిరీక్షించాడు, సిగ్గుపడలేదు. దేవుడు అతన్ని సిగ్గుపడనీయలేదు. ఏ వాగ్దానం అయితే